ఆయన న్యూస్ టుడేకి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు సన్నద్ధమవుతున్నటువంటి వేళ ఇప్పుడు ఈ యొక్క నేతలంతా కూడా కారు దిగి హస్తం వైపు చూస్తున్నారు. మరి పులి తిరుపతి రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, లైవ్లో తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆయన లైవ్లో తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు విడాల్సి వస్తుంది అనేటటువంటి విషయాల్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే తిరుపతి రెడ్డి గారు. సో ఇప్పటికే మనం చూస్తున్నాము చాలా మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి వెళ్తున్నారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే, నేను సమీర్ని మాట్లాడుతున్నా. ఆర్బీ న్యూస్ లైవ్ లో ఉన్నాము. సో చెప్పండి. వార్తాపత్రికల్లో జిల్లా స్థాయిలో చూసినట్లయితే అన్ని వార్తాపత్రికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పులి తిరుపతి రెడ్డి గారు రాజీనామా చేశారని వార్త ప్రచురితమైంది. మొత్తానికి పులి తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ ను వీడడానికి కారణం ఏంటి? టిఆర్ఎస్ ను వీడడానికి కారణం అంటే భవిష్యత్ రాజకీయాలు, రెండవది మాది నూతనంగా ఏర్పడ్డ మండలం టేక్మట్ల మండలం, దాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఆకాంక్ష. మేము కూడా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనేది కోరిక. రెండవది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు 2004లో దొమ్మేటి సాంబయ్య పరకాల నియోజకవర్గం ఉండే. అప్పుడు పరకాల నియోజకవర్గంకు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన 2009 దాకా ఆయనతో కలిసి ఈ భూపాలపల్లి నియోజకవర్గం అంతా తిరిగినాం. ఆ తర్వాత డిలిమిటేషన్ లా జనరల్ అయ్యి భూపాలపల్లి నియోజకవర్గం అయినప్పుడు గంధ సత్యనారాయణ ఇన్ఛార్జిగా వస్తే ఆయనతోని 2009 నుంచి 2018 వరకు ఆయనతోని నేను రాజకీయాలలో నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. రాజకీయాలలో కష్టకాలంలో వాళ్ళ ఇద్దరికి నేను ఎంతో సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని. వారి ద్వారా సర్వీస్ తీసుకొని ఈ యొక్క టేకుమట్ల మండలాన్ని, చిట్యాల టేకుమట్ల మండలాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలన్నదే ఆకాంక్ష. ప్రజల్లో ఉండాలి. మనం నమ్ముకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పులి తిరుపతి రెడ్డి గారు యొక్క అధికార పార్టీలోకి వెళ్లడం ద్వారా టేకుమట్ల మండల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుందని ఆశించవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా. అవును, వేగంగా జరిపించాలనేది ఆకాంక్ష. వారి ద్వారా ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణ గాని, ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ కు కాంటెస్ట్ చేసేటువంటి దొమ్మేటి సాంబయ్యకు మన సహాయ సహకారాలు అందించి వారి ద్వారా ఈ యొక్క టేకుమట్ల మండలాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్షతోనే నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో కలుస్తా ఉన్నా. ఓకే తిరుపతి రెడ్డి గారు, మీతో పాటు ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి అండి, మీతోనే వస్తున్నారా వాళ్ళు కూడా? 100% నా అనేటువంటి కార్యకర్తలు, నా నాయకులు, సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, మాజీ సర్పంచులు గాని, మాజీ ఎంపీటీసీలు గాని, పిఎస్సిఎస్ డైరెక్టర్లు గాని, పాత తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, నా అభిమానులందరినీ కూడా తీసుకొని నేను పోతా ఉన్నా. ఇంకా కూడా ఎన్నికలు దగ్గర పడతా, పార్లమెంట్ ఎన్నికల వరకు ఇంకా అనేకమైనటువంటి చేరికలు ఉంటాయని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, లైవ్ షోలో మాకు జాయిన్ అయినందుకు. అదేవిధంగా మీరు అనుకున్నట్టు టేకుమట్ల మండలానికి సంబంధించి అనుకున్న విధంగా వేగంగా అభివృద్ధి చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సమీర్. సో అదనమాట, మొత్తానికి ఏదైతే అభివృద్ధి కోసం మాత్రమే తాను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తిరుపతి రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మనకు భూపాలపల్లి నియోజకవర్గంలో ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ మాదిరిగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక ప్రశాంతంగా బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శ్రీ చైతన్య మహిళా పీజీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదేవిధంగా తేజస్విని జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల